యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ మార్చి మాసము మొదటి ఆదివార దినమున ఉదయకాలమున నాతోటి దైవజనులకు దైవజనురాళ్లకు సంఘములకు మరి ముఖ్యముగా మా ఆత్మీయ బిడ్డలందరికీ ఈ పునరుద్ధాన పరిశుద్ధ ఆదివార దినపు శుభములు మేలులు కలుగునుగాక మా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ మాసములో ఇది మొదటి ఆరాధన దినము. ఈ ఆరాధన దినము నాడు ఆలయాలకు వెళ్ళడానికి మీరు సిద్ధపడుతూ ఉన్నారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము మనము ప్రార్థనతో ప్రారంభించుదాము. ప్రార్థనతో ప్రారంభించిన ప్రార్థించిన తరువాత తోమా యేసు ప్రభువు పునరుద్ధానుడైన మొదటి ఆదివారం నాడు ప్రభువును చూడలేదు. అయితే ఆ యేసు ప్రభు మొదటి పునరుద్ధాన ఆదివార దినమున తోమా పోగొట్టుకున్న ఆశీర్వాదములు, ఆదివారమున తోమా పోగొట్టుకున్న ఆశీర్వాదముల గురించి మనము ఒక 5 విషయాలు చూద్దాం. ఏం పోగొట్టుకున్నాడు ఆదివారం నాడు వాటిని చూద్దాము. వాటికి ముందు ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, గడిచిన 2 మాసాలు అయినా మీరు మమ్మను కాపాడుతూ వచ్చారు. గతించిన 2 మాసాలలో మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ ఆరాధన దినములను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన 2 మాసాలలో ఆరాధనలో మేము పాల్గొని ఆయన మీ వాక్యము ద్వారా మా జీవితాలను బలపరుచుకున్నాము. అందును బట్టి మీకు వందనాలు. ఈ 3వ మాసములో కూడా మొదటి ఆయన ఆరాధన దినము దేవా 2వ తేదీ మీరు మాకు అనుగ్రహించారు. అందుకై స్తోత్రాలు దేవా. దినము వెంట దినము మీరు మాకు ఇస్తూ ఉన్నారు. వారము వెంట వారము మాకు ఇస్తూ ఉన్నారు. తండ్రి, ఈ విధముగా మాకు నాయన మీరు ఇచ్చుటలో మీ ఉద్దేశమే సిద్ధించునుగాక. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆదివారము నాడు నాయన ఆలయాలకు వెళ్ళకపోతే, ఆదివారము నాడు మీ సన్నిధిలో గడపకపోతే, ఆదివారము నాడు మీ ప్రత్యక్షతలు మేము పొందకపోతే పోగొట్టుకునేవి చాలా ఉంటాయి. అవి ఏమిటో మేము నాయన ఈ ప్రార్థన తర్వాత మేము చూడబోతూ ఉన్నాం. అయితే అలాంటివి మా జీవితంలో సంభవించకుండా ఉండడానికి నాయన వారమంతా పనిచేసి, అనగా సోమవారం నుండి శనివారం వరకు పనిచేసి, ఆదివారం నాడు కనీసము 2 గంటలు నాయన మీ సన్నిధిలో మేము గడపకపోతే రాబోయే వారము మరలా మేము ఎలాగుంటామో ఎక్కడుంటామో తెలియదు. గనుక తండ్రి, ఈ దినము మీరు మాకు ఇచ్చిన గొప్ప దినము. ఇది నాయన హాలిడే కాదు, ఇది నాయన మరి హోలీడే, పరిశుద్ధ దినము కనుక మీ మందిరానికి నాయన మేము వెళ్ళడానికి మమ్మలను ఏ ఆటంకము లేకుండా సిద్ధపరచండి. ఆలయాలకు వెళ్ళే సమయంలోనే బంధువులు వస్తారు, స్నేహితులు వస్తారు, లేదా పనులు ఉంటాయి, ప్రయాణాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆరాధనకు వెళ్ళడానికి ఆటంకాలు. వీటన్నిటిని తప్పించి నాయన మీ బిడ్డలను మందిరాలకు నడిపించి మందిరములోని మేలుల చేత తృప్తిపరచండి. ఈ దినము నాయన పాటలు పాడబోయే వారిని, సండే స్కూల్ టీచర్స్ని, వాయిద్యకారులను, సంఘ పెద్దలను, ఆయా విభాగాలలో పనిచేయుచున్న వారందరినీ కూడా దీవించండి. వాక్యమును అందించుట కొరకు మీరు మీ నోటికి బూరగా వాడుకుంటున్న దైవజనులను మీ ఆత్మాభిషేకముతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. అంధకారపు చీకటి శక్తులను మీరు బంధించండి. ఈ ఆరాధన దినము నాడు అపవాది అనేక ప్రయత్నాలు చేసి మీ బిడ్డలను మీ సన్నిధికి రాకుండా ఆపుతూ ఉంటాడు. కనుక వాని క్రియలు యేసునామమున లయమౌనుగాక. ఆరాధనకు వెళుతున్న క్రమములో, ప్రయాణములో ప్రమాదములను తప్పించండి, క్షేమమును దయచేయండి. నూతన ఆత్మలను నడిపిస్తున్నందుకు వందనాలు దేవా, మీకే స్తోత్రాలు. మా ఆత్మీయ బిడ్డలు విదేశాలలో ఉన్నారు, వారందరినీ కూడా ఆరాధనలకు వారి దినమున సిద్ధపరచండి తండ్రి. మరి మా యొక్క తెలుగు రాష్ట్రాలలో ఉన్న మా ఆత్మీయ బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన ఈ దినమంతయు నాయన మీ కృపచేత, మీ వాక్యము చేత మమ్మల్ని నింపండి. మీ వాక్యపు వెలుగులో, మీ సత్యములో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం.
నాయన మరి ఈ మాసములో తండ్రి మరి 5వ తేదీ దేవా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నాయన మరి వ్రాయబోతున్నారు. కొంతమంది బిడ్డలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్న వారు ఎగ్జామ్స్ వ్రాయబోతున్నారు. అందులో మా యొక్క ఆత్మీయ కుమార్తె నాయన శ్రేష్ఠ ఉంటుండగా ఆ బిడ్డను కూడా నాయన మీరు దీవించి ఆశీర్వదించండి. సిద్ధపడుతుండగా జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేయండి. అంతేకాకుండా శ్రేష్ఠ అన్న ఆయన మరి నిశాంత్ MBBS ఎగ్జామ్ రాశాడు. ఈ మాసంలోనే ఒకరోజు రిజల్ట్ రాబోతోంది. చక్కటి రిజల్ట్ కుమారుడికి వచ్చును గాక. తల్లిదండ్రులు ఆశించిన దానికంటే గొప్ప కార్యములు యేసునామమున జరుగును గాక అని ప్రార్థిస్తున్నాం. తండ్రి మీకే స్తోత్రాలు. ఇలాగున కుటుంబమును దీవించండి. మా ఆత్మీయ సహోదర సహోదరుల బిడ్డలు ఆయన విదేశాలలో ఉండుట ఎంతో గొప్ప సంతోషకరము. అక్కడ వారికన్నిటికీ మీరు సమకూరుస్తున్నారు, మీకు స్తోత్రాలు. అంత మాత్రమే కాకుండా మా తెలుగు రాష్ట్రాలలో ఉన్న మా ఆత్మీయ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఆశీర్వదించి దీవించండి, వారి అవసరతలు తీర్చండి. ఈ దినమంతా నాయన సంతోషానందములతో గడిపే భాగ్యమును దయచేయండి. విడిపోయిన భార్యాభర్తలు మరలా కలుసుదురుగాక. చీటికి మాటికి గొడవలు పడుతున్న భార్యాభర్తలు సమాధానపరచబడుదురుగాక. కుటుంబాలలో నెమ్మది సమాధానము దయచేయండి. నా కుమారుడు నా మాట వినడం లేదు, బాప్తిస్మం పొందడం లేదు, మందిరములకు రావడం లేదని తల్లిదండ్రులు తమ బిడ్డల గురించి ఎంతో వేదన పడుతున్నారు. వారికి సహాయం చేయండి. యవనస్తులను మీ స్వాధీనంలో తీసుకొనండి. పాపములు పడిపోకుండా పతనమైపోకుండా ఆపమని ప్రార్థిస్తున్నాము. తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అంతేకాకుండా అప్పుల బాధలతో ఉన్న వారికి నైనా సహాయం చేయండి. అప్పులు తీర్చుకునే మార్గమును చూపించండి. నానా విధములైన వ్యాధులతో బాధపడుతున్న వారికి స్వస్థతలు, సంతానము లేని వారికి సంతానము అనుగ్రహించండి. వివాహ వయసు వచ్చిన వారికి సంబంధాలు కుదురుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. గర్భవతులుగా ఉన్న బిడ్డలకు సుఖ ప్రసవములు దయచేయండి. నాయన మీకే వందనాలు, స్తోత్రాలు. మా దేశమును బాగు చేయండి. తెలుగు రాష్ట్రాలను ఆశీర్వదించండి. సువార్త లేని చోట సువార్త ప్రకటింపబడటకు అనుమతించండి. ప్రపంచ దేశములను దీవించండి. యెరూషలేమును ఆశీర్వదించండి. దేవా మీకే వందనాలు. నాయకులకు రక్షణ దయచేయండి. నాయకులు రక్షించబడితే దేశం బాగుంటుంది కనుక వారికి రక్షణ దయచేయమని మా ఇరుగు పొరుగు వారిని దీవించండి. అనాథలను, విధవరాలను, వృద్ధులను, చిన్నారి చంటి బిడ్డలను సైతం ఆశీర్వదించండి. చిన్నారి బిడ్డలకు ఉన్నటువంటి సమస్యల నుంచి, వ్యాధులు, బాధల నుంచి విడిపించి మీరు మహిమను పొందమని కోరుకుంటూ ఆయన మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రార్థిస్తున్న వారిని, ఆయన మాకు సలహాలు ఇస్తూ మమ్మల్ని సేవలో ప్రోత్సహిస్తున్నటువంటి వారిని, ఆయన ప్రభు ప్రసన్నత పరిచర్యలను ఆయన మీరు ఆశీర్వదిస్తున్నారు. అందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ప్రోత్సాహకరముగా మాకు ఈ పరిచర్యలలో ఉంటున్న వారిని మీరు మెండుగా దీవించమని, క్రీస్తు యేసు మహిమ ఐశ్వర్యములో నుండి ప్రతి అవసరము వారికి తీరునుగాక అని కోరుకుంటూ ఈ దినమంతయు మీ సన్నిధి కాంతులను నడిపించమని, ఆరాధనలకు ఆటంకం ఏమీ లేకుండా ఆటంకపరిచే వారిని కూడా మార్చమని క్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సన్నిధి మనకెల్లరికీ సదా తోడే ఉండునుగాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన వారులారా, యేసు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు లేచాడు. 3వ రోజు ఆయన లేచిన తర్వాత మొదటి ఆదివారము నాడు ఆ యోహాను సువార్త 20వ అధ్యాయంలో 19వ వచనములో ఉంది, ఆదివారం సాయంకాలమున అని. సో మొదటి ఆదివారము నాడు ప్రభువు మేడగదిలో ఉన్న శిష్యులను కలుసుకున్నాడు. అప్పుడు 10 మందే ఉన్నారు, తోమా లేడు. అయితే ఈ 10 మంది మేము ప్రభువును చూచాము అని 25వ వచనంలో చెబుతారు. అయితే తోమా లేడు, తోమా నమ్మడు. అయితే తోమా నమ్మని కారణము చేత యేసు ప్రభువు మరల 2వ ఆదివారం నాడు 26వ వచనములో చూస్తాం, 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను అనే మాట చూస్తాము. అయితే మొదటి పునరుద్ధాన దినము నాడు తోమ పోగొట్టుకున్న ఆశీర్వాదాలు లేదా భాగ్యము ఏంటి? ఆదివారం ఫస్ట్ పునరుద్ధానము. ప్రభు పునరుద్ధానమైన తర్వాత మొట్టమొదటి ఆదివారం ఏం పోగొట్టుకున్నాడు? 1 దైవ సన్నిధిని పోగొట్టుకున్నాడు. అంటే ప్రభు పునరుద్ధానుడైన ఆ మొదటి దర్శనము, ఆ సన్నిధిని పోగొట్టుకున్నాడు.
రెండవది సంతోషాన్ని పోగొట్టుకున్నాడు. యేసుప్రభు చనిపోయి సమాధి చేయబడ్డాడనే విషయం తెలుసు, కానీ తిరిగి లేచిన తర్వాత శిష్యులు ఆయనను చూసి ఎంతో సంతోషించారు. 20 వచనంలో ఉంది, ప్రభువును చూసి సంతోషించి అని. యోహాను 20:20లో ఉంది ఈ మాట. సంతోషాన్ని పోగొట్టుకున్నాడు. 3, సమాధానం పోగొట్టుకున్నాడు. యోహాను సువార్త 20:19 వచనంలో మనం చూస్తాం. మీకు సమాధానము కలుగును గాక అని పునరుద్ధానుడైన ప్రభు మొదటి ఆదివారం నాడు శిష్యులకు సమాధానం ఇచ్చాడు. సమాధానం పోగొట్టుకున్నాడు తోమా. ఇక 4, అధికారమును పోగొట్టుకున్నాడు. 23వ వచనములో, మీరు ఎవరి పాపములు క్షమింతురో వారి పాపములు క్షమించబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పిన అధికారం పోగొట్టుకున్నాడు. 5వది పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నాడు. 22వ వచనములో, ఆయన మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. ఆ పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నాడు. ఒక్క ఆదివారం నీవు ఆలయానికి వెళ్ళకపోతే ఈ 5 పోగొట్టుకునే అవకాశాలు ఉన్నవి గనక మరొక మానక మందిరానికి వెళ్ళి ఆశీర్వదించబడుదువు గాక. ఆమెన్. ఆమెన్. శుభోదయం.